శ్రీకర్ వాళ్ళ ఇంటికి ఒక లాయర్‌గా అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే పరిగెట్టుకుంటూ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్లి, బాబాయ్ అని చెప్పేసైతే అంటూ తనని ఎత్తుకోమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, "ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు? అయినా మా ఇంటి సమస్యలు మేము తీర్చుకోగలము. నువ్వు ఏమి మాకు అవసరం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, "నేను మీ కొడుకుగా రాలేదు. ఒక లాయర్‌గా ఇక్కడికి వచ్చాను. ఎలాగైనా సరే అన్నయ్యని బయటికి విడిపించే బాధ్యత నాది. నేను ఈ కేసుని వాదిస్తాను నాన్న అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "ఏంటి జోకులు వేస్తున్నావా ఏంటి? నువ్వు ఒక జూనియర్ లాయర్‌వి అంతే. నువ్వు ఇప్పటిదాకా ఒక్క కేసుని కూడా వాదించలేదు. అలాంటిది ఇంత పెద్ద కేసుని నువ్వు ఎలా వాదించగలవు? పెద్ద పెద్ద లాయర్‌లే మా వల్ల కాదు అని చెప్పి ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. నువ్వేమో ఇప్పుడు వచ్చి ఇది వాదిస్తావా? నువ్వు ఇది సాధించగలవా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం, "లేదు శ్రీకర్ ఇది వాదిస్తాడు. ఎందుకంటే వాడి తెలివితేటలు నాకు తెలుసు. శ్రీకర్ ఎలాగైనా తెలివైన వాడు కాబట్టి నా భర్తను ఎలాగైనా సరే శ్రీకరే బయటికి తీసుకురాగలడన్న నమ్మకం నాకుంది. మీకున్నా లేకపోయినా సరే శ్రీకర్ ఎంతో తెలివైన వాడు కాబట్టి నా భర్త కేసులో శ్రీకర్‌నే వాదించవలసిన అవసరం ఉంది. అందుకే నేను ఒప్పుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం, "హమ్మయ్య! వదిన ఒప్పుకుంది. నాకు అదే చాలు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని అలా అనటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు. అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య కూడా ఇంకా ఎవరూ దొరకలేదు కదా! సరే అని చెప్పి ఒప్పుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసిన పల్లవి మాత్రం, "ఏంటి వీడు వాదిస్తాడా?" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.